బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ వస్తున్న ఆరోపణలపై కేసు నమోదు చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి రాహుల్ గాంధీ చుట్టూ ఇప్పుడు పౌరసత్వ వివాదం ముదురుతోంది. ప్రస్తుతం రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అలహాబాద్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కాగా రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం కూడా ఉందంటూ కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై లోతైన విచారణ జరగాలని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ సుభాష్ విద్యార్థితో కూడిన ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు వెలువరించింది. మరి కోర్టు ఆదేశాలపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుంది, రాహుల్ గాంధీ లీగల్ టీం తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వానికి సంబంధించి ఇప్పుడు వివాదం ముదురుతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, హైకోర్టు అయితే ఇప్పుడు ఆదేశాలు కూడా జారీ చేసింది రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని. ఎలా ఉండబోతుంది తదుపరి పరిణామాలు? అటు రాహుల్ గాంధీకి సంబంధించిన లీగల్ టీం ఎలా ముందుకెళ్లబోతోంది? రైట్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభ పార్టీ సంబంధించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ షాక్ ఇచ్చిందని చెప్పాలి. అంటే రాహుల్ గాంధీకి సంబంధించిన ద్వంద్వ పౌరసత్వం ఆయన కలిగి ఉన్నారంటూ కూడా ఆధారాలతో సహా కర్ణాటకకు సంబంధించిన బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శిశిర్ అనే కార్యకర్త పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో గతంలో జనవరిలో 2026 జనవరిలో ఆ పిటిషన్ను కొట్టేసింది అక్కడ కోర్టు. ఎంపీ ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టు కొట్టేసిన నేపథ్యంలో లోకల్ కోర్టు ఇచ్చిన తీర్పును నిర్ణయాన్ని సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ను ఆశ్రయించారు కర్ణాటక బీజేపీ కార్యకర్త. దానిలో భాగంగా విచారణ జరిపిన తర్వాత మొత్తం అన్ని ఆధారాలు పలుమార్లు బ్రిటన్ వెళ్ళడం, అక్కడ బ్రిటన్లో ఒక కంపెనీ స్థాపించి దానిలో డైరెక్టర్గా తాను బ్రిటిష్ పౌరుడిగా కూడా ఆయన దాంట్లో మెన్షన్ చేశారు అనే ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించిన నేపథ్యంలోనే ఆధారాలను పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేయాలంటూ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే ద్వంద్వ పౌరసత్వం కేసులో గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు జనవరిలో. దాన్ని లోకల్ కోర్టు ఎంపీ ఎమ్మెల్యే కోర్టు తిరస్కరించిన నేపథ్యంలోనే అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ విద్యార్థి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అంటే రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో దాంట్లో ఆ డైరెక్టర్గా దాంట్లో పేరు ప్రస్తావిస్తూ రాహుల్ విన్సీ అనే పేరును ప్రస్తావించారు. ఆ కంపెనీకి డైరెక్టర్గా కూడా తాను ఉన్నారు. దాంట్లో బ్రిటన్ పౌరుడిగా బ్రిటిష్ పౌరసత్వం తనకు ఉంది అంటూ కూడా దాంట్లో పేర్కొన్నారు అంటూ కూడా ఆధారాలు సమర్పించిన నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు విచారణకు ఆదేశించింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు అనేది చేయనున్నారు. ఇక గతంలో కూడా రాహుల్ గాంధీ పైన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఇంటి పేరుపై సంబంధించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపైన అప్పుడు కూడా 2019లో కేసు నమోదైంది. 2019లో అలహాబాద్ గుజరాత్ కోర్టు ఆయనకు 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాని తర్వాత ఆ తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో 2023లో రాహుల్ గాంధీపై నమోదైన కేసుపైన తీర్పుపైన స్టే విధించారు. ఎట్ ద సేమ్ టైం మళ్ళా ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతో ఇటువంటి కేసులని కూడా బీజేపీ వేపిస్తుంది రాహుల్ గాంధీ పైన అనేది కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నేతలు కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ పైన ఈ కేసు నడుస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది అనేది కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. అంటే ఈ పౌరసత్వం పైన గతంలో కూడా ఇటు సోనియా గాంధీ పౌరసత్వం పైన ఇటు ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా పలుసార్లు వాదనలు జరిగాయి. ఇటు రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఇటు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఇప్పుడు పూర్తి ఆధారాలతో పిటిషన్ దాఖలు చేశారు అనేది కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. దానిలో భాగంగానే కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శిశిర్ పిటిషన్ దాఖలు చేసే నేపథ్యంలో ఇప్పుడు విచారణకు ఆదేశించారు. ఒకవేళ ఆయన 2 చోట్ల పౌరసత్వం కలిగి ఉన్నట్లయితే కనుక భారత పౌరసత్వం కోల్పోవడంతో పాటు ఎన్నికలు పోటీ చేసే అవకాశం కోల్పోతారు అనేది కూడా న్యాయ నిపుణులు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కోర్టు ఆదేశాలతో ప్రధానంగా ఈ సిబిఐ లేదా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలి అని కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఇక ఫైనల్గా ఇప్పుడైతే ప్రజెంట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులో అసలు వాస్తవాలేంటి, ఈ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అతను సమర్పించిన ఆధారాలు వాస్తవాలు ఉన్నాయా లేదా ఫేక్ డాక్యుమెంట్సా అసలు ఏంటి అనేది కూడా తెలుసుకుని దర్యాప్తు కొనసాగించాలంటూ కూడా ఇటు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.